ఈవెన్ వేదము మొదలైనటువంటివన్నీ కూడా ఋషులు మొదలైన వాళ్ళు ఎవరో ఒకళ్ళు దర్శనం చేశారు. చేసి వాళ్ళ దర్శనంలో వాళ్ళకి అర్థమైనటువంటి వాటిని వాళ్ళు ఇచ్చారు. ఇది స్వయముగా శ్రీకృష్ణుడు చెప్పినటువంటి మాట. కృష్ణుడే ఇంకొక అవతారమైనటువంటి అంశావతారమైనటువంటి వ్యాసుడు దాన్ని రాశాడు. వ్యాసుడు కూడా కృష్ణుడి యొక్క అంశ కింద చెప్పారు. అందుకే కృష్ణుడు ఈ 10 అవతారాలు కాకుండా 24 అవతారాలు ఉన్నాయని చెప్పిన దాంట్లో వ్యాసుడు కూడా ఒక అవతారం కింద రాస్తారు. అందుకే ఆయనకి కృష్ణ ద్వైపాయనుడు అని పేరు. కృష్ణ అనేటువంటి పేరు భారతంలో మనకి 3 ఉంటుంది. కృష్ణుడికి ఉంటుంది, శ్రీకృష్ణుడికి ఉంటుంది, వ్యాసుడికి ఉంటుంది, ద్రౌపదికి ఉంటుంది. ద్రౌపది కూడా పేరు కృష్ణ, ఆమె పేరు కూడా. వీళ్ళు ముగ్గురు కూడా కృష్ణ శబ్దంతో పిలువబడిన వాడే. వీళ్ళ ముగ్గురు మీదే భారతం మొత్తం ఆధారపడింది. ఒక ఆయన రాసినవాడు, ఆయన మధ్యలో వచ్చాడు. అసలు తర్వాత ఈ ధృతరాష్ట్రుడు, పాండురాజు వీళ్ళందరూ పుట్టడానికి కూడా ఆయనే కారణం, ఆ వంశం నిలవడానికి ఆయనే కారణం. ఆయన పక్కన పెడితే సరే కృష్ణుడి యొక్క పాత్ర. అసలు మహాభారత కథ జరగడానికి, యుద్ధం జరగడానికి కారణము ద్రౌపది. అయితే ఈ ముగ్గురు కూడా కృష్ణులే. దాంట్లో కృష్ణ శబ్దంతో పిలువబడినటువంటి వాళ్ళు. అర్జునుడికి కూడా కృష్ణ అనేటువంటి శబ్దాన్ని అప్పుడప్పుడు వాడతారు. అంటే అర్జునుడికి కృష్ణుడికి కొంత భేదం మనకి లేదు కాబట్టి ఇది ముఖ్యమైనటువంటి ముగ్గురు కృష్ణుడు కూడా మనకి ఇక్కడ ఉంటారు. అయితే ఒక కృష్ణుడు చెప్పగా ఇంకొక కృష్ణుడు రాసినటువంటి భగవద్గీత. అందుకని దాని అంతా ప్రాముఖ్యం. స్వయంగా భగవంతుడైనటువంటి నారాయణుని యొక్క ముఖం నుంచి ఉద్భవించినటువంటి ఆయన పలికినటువంటి పలుకుడు. అందుకని ఆయన చెప్పినటువంటి దాంట్లో ఆ చెప్పినటువంటి సారం అంతా కూడా ఉంటుంది. కృష్ణుడు మొత్తం భగవద్గీత తర్వాత ఇంకొకసారి బోధ చేస్తాడు. చివర ఆయన ఇంకా శరీరాన్ని విడిచిపెట్టేస్తాడు అనేటువంటి దానికి ముందు మైత్రేయ మహర్షి ఆయన కలుసుకోవడానికి వెళ్తాడు. ఈ అడవుల్లో ఆయన వెళ్ళిపోయాడు బలరాముడు, కృష్ణుడు. వాళ్ళిద్దరూ కూడా ఇంకా శరీరాన్ని విడిచిపెట్టేయాల్సినటువంటి అవసరం వచ్చింది, ఈ ద్వారక మునిగిపోతుంది అన్నప్పుడు అర్జునుడికి వార్త పంపిస్తాడు కృష్ణుడు. నువ్వు వచ్చి ఇక్కడ ఉండేటువంటి ఆడవాళ్ళందరినీ కూడా రక్షించాల్సింది అని. సరే అర్జునుడు వస్తాడు. వచ్చేటప్పుడు అప్పటికే సముద్రం పొంగిపోయి ద్వారకా నగరము మునిగిపోతూ ఉంటుంది. ద్వారకలో మగవాళ్ళు అనేటువంటి వాళ్ళు ఎవ్వళ్ళు లేరు. అప్పటికే వాళ్ళ ముసలం వల్ల కొట్టుకుని చచ్చిపోయారు వాళ్ళందరూ కూడా. కేవలం స్త్రీలు మాత్రమే ఉన్నారు, పిల్లలు మాత్రమే ఉన్నారు. ఆ మునిగిపోతున్నటువంటి ద్వారకలో అప్పుడు ఈ రుక్మిణి వీళ్ళంతా కూడా లోపల అంతఃపురంలో ఏడుస్తూ ఉంటారు. అర్జునుడు వచ్చేటప్పటికి ఏం జరిగిందంటే ఇలాగా మగవాళ్ళందరూ కూడా కొట్టుకుని చచ్చిపోయారు, కృష్ణుడు బలరాముడు ఏమయ్యారో మాకు తెలియదు, అడవుల్లో వెళ్ళిపోయారు వాళ్ళు అంటే అప్పుడు వెతుక్కుంటూ ముందు బలరాముడు యొక్క దేహం కనిపిస్తుంది. ఆయన యోగం దాంట్లో ఆయన దేహాన్ని విడిచిపెట్టేసుకుంటాడు. ఇంకొంచెం ముందుకు వెళ్ళేటప్పటికి కృష్ణుడు యొక్క శరీరం కనిపిస్తుంది, కొట్ట మీదకి బాణం గుచ్చుకుని. సరే ఆయనకి దహన సంస్కారాలు చేస్తాడు. తిరిగి వాళ్ళని వచ్చి స్త్రీలందరినీ కూడా రథం మీద తీసుకెళ్ళడం ఇదంతా అవుతుంది. ఈ సంఘటన జరిగిన అడవుల్లోకి వెళ్ళినప్పుడు ఈ బాణం ఇంకా ఆయన తగలన ముందు మైత్రేయుడికి కలుస్తాడు. కలిసినప్పుడు ఈయన అవతారము పరిపూర్ణమైపోతుందనేటువంటి విషయం తెలుసు కాబట్టి ఆయనకి ఏదైనా నాకు 2 మాటలు చెప్పమని చెప్తాడు. చెప్పినప్పుడు అప్పుడు ఆయన కొన్ని విషయాలు అని చెప్తుంటే ఈ భగవద్ ఇచ్చేది మొత్తం అధికారం అంతా కూడా ఆయన చేతిలో పెట్టాడు. అందుకని ఆయన అంటే అంత ఇది జగద్గురువుగా మనకి చెప్తాం మైత్రేయుడికి. అనేది ఆ మైత్రేయుడికి చెప్పినటువంటి గీత, అది ఆయన చేసినటువంటి బోధ. ఆ 2 అది కూడా సేమ్ ఆ భగవద్గీతలో ఉండేటువంటి విషయమే, ఇంకొద్దిగా హయ్యర్ స్టాండర్డ్ తోటి ఆయన చెప్పాడు. అందుకని ఆయన చెప్పినటువంటి ఇది కాబట్టి ఈ భగవద్గీత, ఈ గీత ఉత్తర గీత అనేటువంటిది. తర్వాత ఈ 2 కాక భ్రమర గీత అనేటువంటిది, ఉద్ధవ గీత అనేటువంటి ఇంకో 2 గీతలు మనకి ఉంటాయి మధ్యలో. ఆ 2 గురించి తర్వాత ఎప్పుడైతే చెప్పుకుందాం. అది కృష్ణుడు చెప్పినటువంటివి కావు, మనకి ఈ భాగవతంలో వస్తాయి. ఇది భారతంలోనూ దాంట్లో మనకు వచ్చేటువంటి 2 కూడా ఇది కృష్ణుడు చెప్పినటువంటిది సాక్షాత్తుగా వచ్చింది కాబట్టి మనకి భగవద్గీతలో మనకి పెద్దలు ఏం చెప్తారంటే ఎవరికైనా ఏదైనా కనుక సమస్య ఉంటే ఆ సమస్యకి పరిష్కారం ఏమిటి అని చెప్పి మనకి తెలియనప్పుడు భగవద్గీత ఇలాగ తీసి మనం కనుక చదువుకుంటే అక్కడ ఏ శ్లోకం వస్తుందో ఆ శ్లోకానికి అర్థం ఏంటైతే ఉంటుందో ఆ అర్థంలో మనకి ఆ సమస్యకి పరిష్కారం ఉంటుంది. మనకు వచ్చేటువంటి ఏ సమస్య అయినా సరే అంటే అన్వయం చేసుకోవడం తెలియదు. ఆయన చెప్పినటువంటి మాటలు అప్పుడు అర్జునుడికి చెప్తున్నటువంటి సాధనకి సంబంధించినటువంటి ఆ యుద్ధానికి సంబంధించినటువంటి విషయంగా చెప్పాడు అని మనకు అనిపిస్తుంది. కానీ దాన్ని మనకుండేటువంటి దానికి సంబంధించినటువంటి వాటిగా మనము అర్థం చేసుకోగలిగినటువంటి ఉండాలి. ఇలాంటివి క్యారెట్ అని చెప్పి ఒక ఇది జేమ్స్ బాండ్
చూస్తే ఇంగ్లీష్ సినిమాలు ఇప్పుడు వాళ్ళు ఆట బొమ్మ తీస్తారు. ఆ బొమ్మ బట్టి వచ్చినటువంటి బొమ్మ బట్టి వాళ్ళ ఫ్యూచర్ చెప్తూ ఉంటారు. కార్డు రీడింగ్ అని చెప్పి మామూలుగా వాళ్ళకి చాలా క్యారెక్టర్ కార్డు రీడింగ్ అని చెప్పి వాళ్ళు చెప్తారు. కార్డ్స్ ఉంటాయి అన్నమాట. మనం వెళ్ళాక ఏదో మనకి పేక ముక్కల్లో కార్డ్స్లో ఉంటాయి, ఇటువంటి బొమ్మలు ఉంటాయి. ఆ బొమ్మలకి సింబల్స్ ఉంటాయి. దాంట్లోనే ప్యాక్ వచ్చింది అని చెప్పి చెప్తారు. మొట్టమొదట అవి ఇదయ్యాయి. అంటే పేక ముక్కలకు కూడా మొదట అవి ఉద్భవించినప్పుడు సైంటిఫిక్ బేస్ ఉంది. అంటే చంద్రుడికి ఉండేటువంటి 16 కళల మీద ఆధారపడి ఈ పేక ముక్కలు మనకి వచ్చాయి. అవి 4 పేజీల కింద 64, తర్వాత కుదింపబడే 52 ముక్కల కింద మనకి వచ్చేవి. లేదా వాటిలో ఇంకా అప్పుడు ఉండేటువంటి సిచ్యుయేషన్ బట్టి మనకి పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ 3 చెప్తారు వాళ్ళు. మనం కార్డు తీయమని ఆ కార్డు చుట్టూ కార్డ్స్ పేరుస్తారు. ఆ పేర్చి దాన్ని బట్టి ఆ కార్డు తీసి ఇప్పుడు నీ ప్రజెంట్ సిచ్యుయేషన్ ఇది, నీ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, ఇంతకుముందు జరిగింది ఇది అనేటువంటి చెప్తారు. అలాగే చైనాలో ఐచింగ్ అనేటువంటి ఒక ఇది కాయిన్స్ ఇలా వేసి వచ్చినటువంటి దాంతో చెప్తారు. అవన్నీ కూడా ఏంటంటే సింబాలిక్గా ఉంటాయి. దాంట్లో వాళ్ళు చెప్పేటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి నోట్స్ కానీ అది ఏదైతే ఉంటుందో పాయింట్స్ ఏవో 2 ఎడ్లు నడుస్తూ ఉంటాయి. ఈ బొమ్మకు అర్థం ఏంటంటే ఏదో ఎడ్ల బండి నడుస్తుంది ఇది అది అని. అంటే ఎడ్ల బండి ఏదో నడుస్తుంది అంటే నువ్వు అనుకునేటువంటిది ఎడ్ల బండి ఎలా నడుస్తుంది, నెమ్మదిగా సాగుతుంది అని అనవచ్చు. ఏదో గుర్రం ఏదో బొమ్మ వస్తే ఓకే వేగంగా జరుగుతుంది నువ్వు అనుకున్న పని. ఇలా మనం అన్వయం చేసుకోవడం అనేటువంటిది తెలియదు. అలాగే భగవద్గీతలో ఆయన చెప్పినటువంటి విషయాలు కూడా ఏవైతే ఉన్నాయో వాటిని మనం కనుక సక్రమంగా కనుక మనం అన్వయం చేసుకోగలిగితే జీవితంలో మనకు వచ్చినటువంటి ఏ సమస్యకైనా సరే అందులో పరిష్కారం కనిపిస్తుంది. అందుకని భగవద్గీత గురించి అంటే అది కనుక మనకి తెలిస్తే తర్వాత గాంధీ గారి జీవితంలో జరిగినటువంటి సంఘటన కూడా అందుకే చెప్తారు. ఈయన విదేశాలకు వెళ్ళినప్పుడు భారతదేశం నుంచి వచ్చారు అనే తెలిసి మాటల్లోనూ దాంట్లో ఒక ఆయన అడిగేట భగవద్గీత మీరు చదివారా అని. అప్పుడు గాంధీ గారు రాసుకుంటారు ఆయన ఆటోబయోగ్రఫీలో. అంతవరకు భగవద్గీత పేరు అందరిలాగే నేను విన్నాను, చాలా గొప్ప గ్రంథం కింద దాని కిందాను, కానీ నేను ఎప్పుడు చదవలేదు. ఆ రోజు నేను చాలా సిగ్గుపడ్డాను. నేను భారతదేశం నుంచి వెళ్ళి నేను భగవద్గీత నేను చదవలేదు అని చెప్పి నేను అనిపించుకుంటే అని చెప్పి అప్పటి నుంచి నేను గీత చదవడం ప్రారంభించాను. ఆ తర్వాత నేను ఎప్పుడు గీతను విడిచిపెట్టలేదు. నాకు ఇప్పుడు ఏ సమస్య వచ్చినా నాకు గీతలోనే పరిష్కారము లభించింది అని చెప్పి. అయితే అంతలాగా మనకందరికీ కూడా మనకి కేవలం పారాయణ గ్రంథంగా కాకుండా ఆచరణీయమైనటువంటి గ్రంథంగా మనని నడిపిస్తున్నటువంటి గ్రంథం కాబట్టి దీన్ని మనం అలాగా ఈ ప్రతి వారము చెప్పుకుంటూ ఉన్నాం. మధ్యలో ఏదైనా అకేషన్ అది వచ్చినప్పుడు దానికి సంబంధించిన విషయాలు ఏవైనా సందేహాలు వస్తే వాటికి స్వస్తి ప్రజాక్షేత్రం న్యాయేణ మార్గేణ మహీమహి